కమాన్ ఎల్ఎస్జి. ఏందన్నా గెలిచింది ఎల్ఎస్జి అయితే మీరు డాన్సులు వేస్తున్నారు? గెలిచింది మా వాళ్ళే కాబట్టి. అర్థం కాలే. అరే ఎల్ఎస్జిలో బాగా నేను ప్లేయర్స్ ఎవరు? బదోని అండ్ ముకుల్ చౌదరి. బదోనిలో బాధీసే అది. మరి ముకుల్ చౌదరికి మీకు సంబంధం ఏంటి? ముకుల్ చౌదరి కొట్టిన హెలికాప్టర్ షాట్ల వల్లే కదరా గెలిచింది. అవి కనిపెట్టింది ఎవరు? అంతెందుకే బదోని కొట్టిన 4లు, ముకుల్ చౌదరి కొట్టిన 6లు ఎన్ని? ఇప్పుడు అర్థమైంది కదా. డిస్టర్బ్ చేయక పక్క చేరుగా. రే ఎక్కడున్నాడో వెతకండ్రా. అమ్మా ఈరోజు ఇలా దొరికితే అంతే. అమ్మా అమ్మా రే ఎక్కడున్నావు రే? 25 కోట్లు తప్పి ఇదారా చేసే బ్యాటింగ్ బౌలింగ్. మర్యాదగా మా డబ్బులు మాకు ఎప్పుడు ఇస్తావో చెప్పు, లేకపోతే. మీరు సంప్రదిస్తున్న వినియోగదారులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. దయచేసి వాళ్ళని ఆస్ట్రేలియాలో వెతుక్కోండి. ఖతం, బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. బ్యాక్ టు బ్యాక్ ఏం మ్యాచ్లు రా అయ్యా. ఇప్పుడు ఐపీఎల్కి ఒక కళ వచ్చింది. ఐపీఎల్లో బయటపడ్డ మరొక వజ్రం ముకుల్ చౌదరి. ఏం కొట్టాడు భయ్యా. దెబ్బ కేకేఆర్ దిమ్మ తిరిగిపోయింది. అమ్మయ్యా ఈరోజు మనం బోని కొట్టేస్తున్నాం రా బాబు అన్న టైంలో వచ్చి ఇచ్చాడు. మామూలు జలక్ కాదు. మీన్ వైల్ గోయంక తాత దేవుడున్నాడు. లాస్ట్ 2 మ్యాచ్లు ఎల్ఎస్జికి ఫేవర్గా రిజల్ట్స్ వచ్చాయి. అసలు ఒక్కసారి ఈ టేబుల్ చూడండి. టాప్ 5లో 2 కప్స్ ఉంటే బాటమ్ 5లో 15 కప్స్ ఉన్నాయి. ఈ సీజన్ లోపల ఏదో దాచింది. ఎండుకు వచ్చేసరికి ఏం షాక్ ఇస్తుందో చూద్దాం. కేకేఆర్ ఏదో పాపం బోని కొట్టుకుందాం అనుకుంటే అసలు ఎవ్వరూ పాయింట్స్ ఇవ్వట్లేదు. వచ్చిన ఆ ఒక్క పాయింట్ కూడా వర్షం వల్లే పాపం. కేకేఆర్ ఈజ్ కంప్లీట్లీ లూజింగ్ ఇట్స్ లెగసీ. గంగూలీలు గంభీర్లు బిల్డ్ చేసిందంతా పోగొట్టుకుంటున్నారు. నాకైతే ఈ సీజన్ కేకేఆర్ డౌటే భయ్యా. తత్కాల్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరమే లేదు. హ్యాపీగా అసం ట్రైన్ ఎక్కేయచ్చు. హియర్ ఎల్ఎస్జి ఈస్ కుకింగ్ సంథింగ్. వీళ్ళ వెనకాల ఏదో పవర్ ఉంది. అరే ఎవరో ఒకరు వచ్చి మ్యాచ్ గెలిపించేస్తున్నారు. ముకుల్ చౌదరి. నిన్న వరకు ఈ పేరు అసలు ఎవరికి తెలియదు పెద్దగా, కానీ ఈ రోజు నుంచి ఎవ్వరూ మర్చిపోలేరు. అది ఆయన క్రియేట్ చేసిన ఇంపాక్ట్. దీనికి తోడు బదోని ఫామ్లోకి రావడం ఎల్ఎస్జికి బోనస్. మరి కప్పు కొట్టేస్తారా అంటే అంత ఈజీ కాదు. లాస్ట్ దాకా వెయిట్ చేసి చూడాల్సిందే. నౌ మూవింగ్ టు ద మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కంటెస్ట్. టాప్ 3 వచ్చిన వాళ్ళు వరుణ్ కుమార్, మోహన్ కౌశిక్ అండ్ కీర్తన్ రెడ్డి. ఇందులో ద విన్నర్ ఈస్ కీర్తన్ రెడ్డి. నాకు తెలిసి ఈయన 2nd టైం విన్ అయ్యాడు. కంగ్రాట్స్ కీర్తన్. మీరు కూడా ఇలా విన్ అవ్వాలి అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి పిన్డ్ కామెంట్లో గూగుల్ ఫామ్ లింక్ ఉంటుంది. అది క్లిక్ చేసి ప్లేయర్స్ని సెండ్ చేయండి. లేదా ఈ ఇన్స్టాగ్రామ్ ఐడి బయోస్లో లింక్ ఉంటుంది. అది క్లిక్ చేసి అయినా సెండ్ చేయొచ్చు. మరి ఈ రోజు మ్యాచ్ ఎవరి మధ్యలో? ఆర్ఆర్ వర్సెస్ ఆర్సీబీ. ఆర్ఆర్ ఏమో 3 మ్యాచ్లు ఆడింది, 3 గెలిచింది. ఆర్సీబీ 2 మ్యాచ్లు ఆడి 2 గెలిచింది. బేసిక్గా ఈ సీజన్లో వీళ్ళిద్దరూ ఇప్పటి వరకు అన్బీటెడ్. కానీ ఈ రోజు ఎవరో ఒకరికి ఓటమి తప్పదు. ఇది ఆర్సీబీ ఫస్ట్ అవే మ్యాచ్. చిన్నస్వామిలో మాకు తిరుగులేదు అని నిరూపించుకున్నారు. బట్ అవే గ్రౌండ్లో ఏం జరుగుతుందనేది పెద్ద క్వశ్చన్. మరి ఈ రోజు గ్రౌండ్ విషయానికి వస్తే బ్యాట్స్మెన్కే బెనిఫిట్. మొన్న చూశారు కదా, జైస్వాల్ అండ్ వైభవ్ సూర్యవంశి విధ్వంసం క్రియేట్ చేశారు. ఈ రోజు కూడా అదే కంటిన్యూ అవ్వచ్చు. బట్ ఇక్కడ ఆర్సీబీ బ్యాట్స్మెన్ కూడా మంచి ఊపులోనే ఉన్నారు. సో ఈ గ్రౌండ్ వాళ్ళకి అడ్వాంటేజే. మొత్తానికి ఈరోజు మ్యాచ్ ఎవరు గెలిస్తే వాళ్ళు టేబుల్ టాప్ కొడతారు. సో బ్లాక్ బస్టర్ మ్యాచ్ లోడింగ్ అనమాట. ఇప్పుడు మనం ఫస్ట్ ఆర్ఆర్ ప్లేయింగ్ 11 ఎవరో చూద్దాం. నెంబర్ 1 యశస్వి జైస్వాల్. ఫస్ట్ మ్యాచ్ 38 నాట్అవుట్, సెకండ్ మ్యాచ్ 55, థర్డ్ మ్యాచ్ 77 నాట్అవుట్. బ్లాక్ బస్టర్ ఫామ్లో ఉన్నాడు, ఆయనే కంటిన్యూ అవుతాడు. నెంబర్ 2 వైభవ్ సూర్యవంశి. ఫస్ట్ మ్యాచ్ 52 కొట్టాడు, ఆ తర్వాత 30 కొట్టాడు. ఆయన కూడా మంచి ఫామ్లోనే ఉన్నాడు. వీళ్ళిద్దరు చాలా మంచి ఓపెనింగ్ పార్ట్నర్షిప్ ఇస్తున్నారు రాజస్థాన్ రాయల్స్కి. అక్కడే సగం గెలిచేస్తున్నారు రాజస్థాన్ రాయల్స్. సో ఈ మ్యాచ్లో కూడా అదే కంటిన్యూ అవ్వచ్చు. నెంబర్ 3 ధ్రువ్ జురేల్. సెకండ్ మ్యాచ్లో 75 కొట్టాడు. ఫస్ట్ది థర్డ్ది అంత పెద్దగా కొట్టలేకపోయాడు, బట్ ఆయనే ఉంటాడు. నెంబర్ 4 రయాన్ పరాగ్. నెంబర్ 5 షిమ్రాన్ హెట్మేయర్. నెంబర్ 6 డొనోవన్ ఫెరీరా. నెంబర్ 7 రవీంద్ర జడేజా.
బేసిక్గా అసలు మిడిల్ ఆర్డర్కి ఛాన్స్ రావట్లేదు, బికాస్ పైన టాప్ ఇద్దరు బాగా కొట్టేస్తున్నారు, థర్డ్ వచ్చిన జురేల్ కూడా బాగా కొట్టేస్తున్నారు. సో వీళ్ళకి అంత మంచి ఛాన్స్ రాలేదు. ఒకవేళ టాప్లో వాళ్ళు ఫెయిల్ అయితే వీళ్ళు ఎలా స్టెప్ అప్ అవుతారు అనేది చూద్దాం. ఈరోజు ఛాన్స్ వస్తుందో లేదో తెలియదు, బట్ లెట్స్ సి. నెంబర్ 8 జోఫ్రా ఆర్చర్, నెంబర్ 9 నాండ్రే బర్గర్, నెంబర్ 10 తుషార్ దేశ్పాండే, నెంబర్ 11 సందీప్ శర్మ, నెంబర్ 12 రవి బిష్నాయ్. రవి బిష్నాయ్ బౌలింగ్ కుమ్మేస్తున్నాడు. ఇప్పటి వరకు జరిగిన 3 మ్యాచ్లో 7 వికెట్స్ తీశాడు. సో టాప్ నాచ్ ఉంది ఆయన పర్ఫార్మెన్స్. అండ్ బర్గర్ కూడా చాలా బాగా వేస్తున్నాడు, 5 వికెట్స్ తీశాడు 3 మ్యాచెస్లో. వీళ్ళిద్దరూ టాప్ వికెట్ టేకర్స్. అండ్ మిగతా వాళ్ళు కూడా చాలా మంచిగానే వేస్తున్నారు. రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ కూడా చాలా బాగుంది. డీసీ తర్వాత నాకు తెలిసి వాళ్ళదే కొంచెం బాగుంది. అండ్ నెక్స్ట్ మరి ఆర్సీబీ ప్లేయింగ్ 11 విషయానికి వస్తే, లాస్ట్ మ్యాచ్ గుర్తుందా మీకు, బీభత్సంగా కొట్టారు. బట్ ఈరోజు అవే గేమ్ కాబట్టి కాంబినేషన్ అయితే ఏం మారదు, అదే ఉంటుంది విన్నింగ్ కాంబినేషన్. నెంబర్ 1 విరాట్ కోహ్లీ, ఫస్ట్ మ్యాచ్ సూపర్ ఆడాడు, సో ఆయన కంటిన్యూ అవుతాడు. నెంబర్ 2 ఫిల్ సాల్ట్, లాస్ట్ మ్యాచ్ జస్ట్ మిస్ హాఫ్ సెంచరీ, బట్ ఆయన కూడా చాలా బాగా ఆడాడు. నెంబర్ 3 దేవదత్ పడిక్కల్, సుప్రీం ఫామ్లో ఉన్నాడు, 2 హాఫ్ సెంచరీలు కొట్టాడు, 61, 50. సో ఆయన క్రూషియల్ ఈ మ్యాచ్లో. నెంబర్ 4 రజత్ పటిదర్, ఈయన కూడా కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. తక్కువ బాల్స్లో ఇన్ని రన్స్ కొట్టడం, వేరే లెవెల్ ఫామ్లో ఉన్నారు ఆర్సీబీ బ్యాట్స్మెన్ అంతా. సో పటిదార్ కూడా ఇలా కొడతాడనేది ఈ సీజన్లోనే తెలుస్తుంది. నెంబర్ 5 టిమ్ డేవిడ్, లాస్ట్ మ్యాచ్ చూసాం భయ్య ఆయన విధ్వంసము. అసలు ఇంక ఏమని చెప్తాంలే వాళ్ళ బ్యాటింగ్ గురించి. కింద జితేష్ శర్మ, రొమారియో షెఫర్డ్కి అసలు ఇంకా ఛాన్స్ కూడా రాలేదు, స్కోర్లేమో అంతంత కొట్టేస్తున్నారు. సో నెంబర్ 6 జితేష్ శర్మ, ఛాన్స్ రావచ్చేమో ఈరోజు. నెంబర్ 7 రొమారియో షెఫర్డ్, వీళ్ళిద్దరికి బ్యాటింగ్ ఛాన్స్ రావట్లేదు ఇంతవరకు, ఎప్పుడెప్పుడు కొడతామా, మేము కూడా స్కోర్లు కొడతామని వెయిట్ చేస్తున్నారు. సో వీళ్ళకి కూడా ఛాన్స్ రావాలి. నెంబర్ 8 కృణాల్ పాండ్యా, బౌలింగ్లో ఘోరంగా వేస్తున్నాడు, సో ఆయన కంటిన్యూ అవుతాడు. నెంబర్ 9 భువనేశ్వర్ కుమార్, ఇంతవరకు 4 వికెట్స్ తీశాడు. అందరికీ తెలిసిందే భువనేశ్వర్ కుమార్ ఎంత మంచి లెజెండో, ఆయన కంటిన్యూ అవుతాడు. నెంబర్ 10 అభినందన్ సింగ్, ఈయన కూడా చాలా బాగా వేస్తున్నాడు. నెంబర్ 11 జేకబ్ డఫీ, 5 వికెట్స్ తీశాడు, టాప్ నాచ్ బౌలర్ ఈయన కూడా. నెంబర్ 12 సుయాష్ శర్మ. మంచి బ్యాలెన్స్డ్ టీం ఉంది ఆర్సీబీకి, బ్యాట్స్మెన్ చాలా బాగా వేస్తున్నారు, బౌలర్స్ కూడా బౌలింగ్ చాలా బాగా వేస్తున్నారు, మంచి బ్యాలెన్స్డ్గా కనిపిస్తుంది. సో ఆర్సీబీకి కూడా విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువే, బట్ ఆర్ఆర్కి కూడా విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువే. చూడాలి మరి ఈరోజు ఎవరు గెలుస్తారు. సో దట్స్ ఇట్ ఫర్ ద డే. ఇక్కడ దాకా వచ్చారు కాబట్టి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కంటెస్ట్లో పార్టిసిపేట్ చేయండి, అండ్ అలాగే ఇన్స్టాగ్రామ్ ఐడిని ఫాలో కూడా కొట్టండి. బాయ్ బాయ్.